अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము వైశేషిక దర్శనంలో 6వ అధ్యాయంలో 2వ ఆహ్నికం చూస్తున్నాము. అందులో నిన్న మనము విశిష్ట కర్మల గురించి చూసాము. వేదంలో చెప్పినటువంటి ఆత్మిక కర్మలలోనే ఇంకా విశేషంగా చెప్పుకున్నాము. అందులో దృష్ట అదృష్ట కర్మల యొక్క ప్రయోజనం ఏ రకంగా ఉంటుంది, అందులో దృష్ట కర్మలు ఏంటివి, అదృష్ట కర్మలు ఏంటివి, ఈ రెండిట్లో అదృష్ట కర్మలు ఏమో అవి కొన్ని ఉదాహరణలు మనం చూసాము. అభిషేచనం, ఉపవాసము, బ్రహ్మచర్యము, గురుకుల వాసము, ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. అదృష్టం అంటే మనం చేసిన కర్మకు ఫలితం అనేది వెంటనే సిద్ధించదు, కానీ కాలాంతరంలో జన్మాంతరంలో సిద్ధిస్తుందని చెప్పి కొన్ని స్థూలంగా ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఉదాహరణలు మనం చూసాము. అస్తు ఇంతవరకు మనం చూసాము. ఇందులో చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. అస్తు తర్हि ప్రకృతం అనుసరామः. అందులోనే తత్ర అంటే నిన్న మనము అదృష్ట ఫలకానాం కర్మణం ఉదాహరణని దీయంతి అని చెప్పి అదృష్ట కర్మ యొక్క ఉదాహరణ మనం చూసాము. అందులోనే ఇంకా కొంచెం విశ్లేషాత్మకంగా ప్రస్తావించబడుతుంది ఇక్కడ. చతురాశ్రమ్య ఉపధా అనుపధాశ్చ. చతురాశ్రమ్యం ఉపధా అనుపధాశ్చ భావదోషో ఉపధా అదోషో అనుపద. ఇక్కడ 4 ఆశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉపధ అనుపదాశ్చ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. ఆ 4 ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉపధ అనుపద 2 రకాలు ఉంటాయి. ఉపధ అంటే ఏమిటంటే కింద ఇచ్చాడు, భావదోషో ఉపధ అంటే మనం ఆలోచించే విధానంలో కర్మలో ఏదైనా భావనల దోషం ఉందనుకోండి, దాన్ని ఉపధ అంటాం. అదోషో అనుపద అంటే మనం సాత్విక విచారంతో యథార్థమైన మంచి భావనతో మనం కర్మలు చేస్తున్నాం అనుకోండి, ఏదైనా కానీ ఏది కర్మ చేసినా అది విద్యా కర్మ కావచ్చు, స్థూల కర్మ కావచ్చు, ఏ కర్మ చేసిన సంసాధన ఉంటూ అది దోషరహితంగా కల్మషం లేని భావనతో మనం కర్మ చేసినప్పుడు ఏమవుతుంది, దాన్ని అనుపద అంటాము. అందుకే భావదోషో ఉపధ అదోషో అనుపద. పైన సూత్రంలో చతురాశ్రమ్య ఆశ్రమ ఆరాధన చేసుకొని ఉపధ అనుపధాశ్చ అని చెప్పి 2 రకాలు విభాగం చేశారు. ఆ ఉపధ అంటే ఏమిటి, అనుపద అంటే ఏమిటి కింద 4వ సూత్రంలో భావదోషోపద అదోషో అనుపద అని చెప్పి కింద దానికి సూత్రంకి అర్థం చెప్పాడు. ఆ 2 భాగాల్లో ఉపదాకి అనుపదాకి పరిభాష కూడా చెప్పాడు సింపుల్ గా. 3వ సూత్రము 4వ సూత్రానికి అర్థం ఒకే విధంగా ఉంది కాబట్టి 2 ఒకే ఇచ్చారు. అది చూడండి. అనయోహు సూత్రయోహు ఏకవాక్యత అస్తి. సూత్రంలో మనకు అర్థం స్పష్టంగా ఉంది. ఏంటంటే చూడండి మళ్ళీ, చాతురాశ్రమ్యం, ఇక్కడ పైన కూడా చతురాశ్రమం చెప్పాను. చాతురాశ్రమ్యం ఉపధ అనుపధాశ్చ. చతురస్య భావ చాతురీయం అని చెప్పి మనం వృద్ధి చేసుకుంటే చాతురీయం, చాతురాశ్రమ్య అలా వస్తుంది మనకు. సో అదేవిధంగా ఇక్కడ చాతురాశ్రమ్యం ఏంటంటే చూడండి, పూర్వాంతర సూత్రే అంటే పూర్వం అనంతర సూత్రం అంటే పూర్వం అంటే దానికి మధ్య వ్యవధానం లేకుండా దాని పై సూత్రం 2వ సూత్రం ఏదైతే ఉందో పూర్వాంతర సూత్రే
యద్ అభిషేచనాదికం చాతురాశ్రమ్యం కర్మ విధానం ముక్తం. అంటే 4 ఆశ్రమ ధర్మం వాళ్ళు, అంటే అందరికీ బ్రహ్మచారుల గురించి చెప్పబడింది, వైశ్యులకు, సన్యాసులకు ఉన్న 4 ఆశ్రమ ధర్మం వాళ్ళు చేసే కర్మలు ఏవైతే అందులో అదృష్ట కర్మల గురించి మనం నేను చెప్పుకున్నామట. అందుకే యద్ అభిషేచనాదికం చాతురాశ్రమ్యం కర్మ విధానం ముక్తం, ఆ విధానం గురించి మనం చెప్పుకున్నాము. తత్ర ఉపధానం ఉపధ అనుపధ భేదాత్ ద్వైవిధ్యం విజ్ఞేయం. ఆ అదృష్ట కర్మల్లోనే ఇప్పుడు మనం చేస్తున్న కర్మ, అది చేస్తున్నాం, అదృష్ట కర్మలు చెప్పినాం. ఆ అదృష్ట కర్మల్లో కూడా మనం చేసే విధానం చెప్పుకున్న యజ్ఞాద అనుష్ఠాన కర్మలు చేస్తున్నాం, రోజు నిత్యం చేసుకుంటున్నాం. దాంట్లో ఉపధ అనుపధ స్థితి 2 రకాలుగా ఉంటుంది. మనం చేసే కర్మ కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒక నాణ్యతతో కూడుకొని ఉంటుంది, ఒకటి సామాన్యంగా ఉంటుంది అన్నమాట. కొన్ని విశేషంగా ఉంటే మనం చేసే కర్మ కొన్ని సామాన్యంగా ఉంటాయి. అలాగా అందుకే దాన్ని ఇంకా చెప్పే మన కర్మ కూడా ఎలా ఉండాలి, మనం చేసే కర్మ ఎలా ఉంటుంది, అది 2 రకాలుగా ఉంటుంది. ఏంటంటే తత్ర అనుపధ భేదాత్ ద్వైవిధ్యం విజ్ఞేయం. మనం చేసే కర్మ అదృష్ట కర్మలు 2 రకాలుగా ఉంటాయి. ఉపధ పేరుతో, అనుపధ పేరుతో ద్వైవిధ్యం 2 రకాలుగా ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి. విజ్ఞేయం విశేషంగా అర్థం చేసుకోవాలి. అందులో తథా విధేషు అంటే అటువంటి విధి విధానంలో, కర్మ విధానంలో అయితే ఉందో, తథా విధేషు కర్మసు అటువంటి విధి కర్మల్లో ఉపధాశ్చ అనుపధాశ్చ భవంతి. అటువంటి విధి విధాన కర్మలు ఏవైతే ఉన్నాయో అది భావనాత్మకంగా ఉంటే, దోషరహితంగా ఉంటే, దోషయుక్తంగా ఉంటాయి. ఒక మాటలు చెప్పాలంటే దాన్నే తథా విధేషు కర్మసు ఉపధాశ్చ అనుపదాశ్చ భవంతి. అనుపద 2 పేర్లతో దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పాం, ముందు చెప్పిన విషయాన్ని. అందులో ఒక్కో దాన్ని తీసుకుని మనం పరిభాష చెప్తున్నాడు. తత్ర భావదోష ఉపధ. భావనలో దోషం ఉంది అనుకోండి, మనం చేసే ఆలోచనలు, మనం చేసే కర్మలో దోషం ఉంది, నాణ్యత అనేది లేదు, శ్రేష్టత్వం లేదు అంటే మనం ఏదైనా ఒక దాన పుణ్యకర్మలు చేసినా శ్రేష్టంగా చేయాలి, ఉత్తమంగా చేయాలి. ఒక పదార్థం దానం చేసినా ఉత్తమంగా ఉండాలి. అంటే ఏదో పనికి రాదు కదా, మన దగ్గర మనకు ఉపయోగపడదు కదా అని చెప్పి మనకు ఇతరులకు ఇవ్వడం కాదనమాట. ఏది చేసినా, ఏ కర్మ చేసినా, భావనాత్మకంగా మానసికంగా చేసినా, శారీరకంగా చేసినా, నువ్వు ఎలా చేసినా ఎలా అంటే మనసా వాచ కర్మ అనేది ఉత్తమంగా ఉండాలి. అది తీసుకోవడం కావచ్చు, గ్రహించడం కావచ్చు, ఏదైనా ఉత్తమంగా ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే భావదోష ఉపద అదోషో అనుపద. దోషం లేకుండా దాన్ని అనుపద అంటాం. అది చూడండి, భావన దోష అంటే భావనలో దోషం ఎలా ఉంటుంది, మనం చేసే ఒక కర్మ చేస్తున్న, మాట్లాడుతున్న, ఒక పని చేస్తున్నాం, అది శ్రద్ధ భక్తిపూర్వకంగా లేకునుకోండి, దాని దోషయుక్తమైన అదే ఉపధ అంటామట. అది కింద భావనా దోషం ఎలా ఉంటుందంటే అశ్రద్ధ, నాస్తిక్యం, భ్రమో, అజ్ఞానం తు ఉపధ. అర్థాత్ అంతఃకరణస్య ఉపరిధానం ఆవరణం. అంతఃకరణ ఉపరిధానం ఎట్లా ఉంటుంది, ఆవరణం ఏదైతే ఉందో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతఃకరణస్య ఉపరిధానం అంటే ఆవరణం ఏదైతే ఉందో ఇక్కడ దాన్ని ఉపదా పేరు చెప్పుకున్నామట. ముఖ్యంగా అశ్రద్ధ, మనం చేసే కర్మ మనం చెప్పుకున్నాం, అది ఎంతో నమ్మకం, విశ్వాసం, పరమాత్మ పట్ల శ్రద్ధ, గురువు పట్ల శ్రద్ధ అనే భావన ఉంటేనే అది మనం చేసే కర్మ అనేది అది దోషరహితంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నమ్మకపూర్వకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అది నీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. అది వెంటనే కర్మ ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకే ఎలాంటి కర్మ ఉంటే అశ్రద్ధ ఉంటుంది, నాస్తిక్యం ఉంటుంది. నాస్తికత అంటే ఈశ్వరుని యొక్క పట్ల విశ్వాసం ఉండదు, గురువుల పట్ల విశ్వాసం ఉండదు, కుటుంబంలో బంధుమిత్రుల పట్ల విశ్వాసం ఉండదు. ఎక్కడో ఒక అంటే వికల్ప వృత్తి ఉంటుందన్నమాట. విశ్వసించమాట, నేను చేసిందే కరెక్ట్, నేను చేసిందే అనుకూలంగా ఉంటుంది, నేను చేసిందే బుద్ధిమత్తంగా ఉంటుంది అని చెప్పి మనకు తెలియని అభిమానం ఉంటుంది, తెలియని అహంకారం ఉంటుందన్నమాట. అది మనం ఆ అహంకారంలో ఉన్నాం, ఆ అభిమానంలో ఉన్నావు తెలియదు అనమాట. అంత అంధకారంలో ఉంటాం, అంత అవిద్యలో ఉంటాం అనమాట. అటువంటి అవి మనలో అహంకారం, అభిమానం ఉన్నప్పుడు వెన్ని దోషాలు వస్తుంటాయి అన్నమాట. అందుకే ముందు ఎవరిలో శ్రద్ధ లేదో, భక్తి లేదో, అలాగే ఈశ్వరుని పట్ల నమ్మకం లేదో, అదే భ్రమయుక్తంగా ఉన్నాడు, అజ్ఞానంతో కొడుకుని ఉన్నాడు, అవిద్య అంధకారంలో ఉన్నామట, దాన్ని ఉపధ అంటామట. దాన్ని ఓపెన్ చేశాడు. ఉపధ అంటే అర్థాత్ అంతఃకరణస్య ఉపరిధానం అంటే ఆవరణం. అంతఃకరణలో ఉపరిధానం ఎట్లా ఉందంటే ఆవరించి ఉంటుందన్నమాట. అంతర్ధానం మన మనసులో భావన అనేది దోషంతో ఆవరించి ఉంటుంది.
అవిద్య అంధకారంతో ఆవరించి ఉంటుంది. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలతో విషయ వాసనతో ఆవరించి ఉంటుంది. అదే విషయ వాసనతో స్వార్థంతో కూడుకుని ఏమైనా కర్మలు చేస్తున్నాం అనుకోండి, అంటే కర్మను బట్టి దాంట్లో ఒక్కో దాన్ని వినియోగించుకోవాలి. అన్నిటికీ ఒక అన్ని చోట్ల వర్తిస్తాయని కాదు. ఎక్కడ ఏ కర్మట్లో ఎటువంటి భావన, ఎటువంటి విచారణ ఉండాలో అటువంటివి కాకుండా విపరీతంగా ఉంటామన్నమాట. అందుకే ఇక్కడ ఆ రకం చెప్పాడు. అంతఃకరణస్య అర్థాత్ అంతఃకరణస్య ఉపరిధానం అంటే ఆవరణం ఏదైతే ఉందో అది ఆవరించి ఉంటుంది. అంటే ఆ శ్రద్ధతో అవిద్యతో అంధకారంతో ఆవరించి ఉంటుంది. అటువంటి కర్మ ఏమవుతుందంటే దోషపూర్వకంగా ఉంటుంది కాబట్టి దాని ఫలితం కూడా అదే విధంగా వస్తుంది. ఎలా చేస్తే అలా వస్తుంది, తిరిగి వస్తుంది. మనకి విశేషంగా అంటే రాదు. నువ్వు చేసే కర్మ బట్టి దానికి ఫలితం తిరిగి వస్తుంది అన్నమాట. దాని దోషం అంటే ఈ రకం భావదోష ఉపద, దాన్ని ఉపద అంటాము. మళ్ళీ అదోష అంటే ఏమిటి? అదోష అంటే శ్రద్ధ. అంటే దోషం లేదు, దోషరహితంగా ఉన్నాడు. దోషరహితంగా ఉంటే ఎట్లా ఉంటుంది? అతనిలో శ్రద్ధ, అనాస్తికత అంటే ఈశ్వరుని పట్ల నమ్మకం కాదు, ఈశ్వరుని పట్ల అత్యంత శ్రద్ధ, అత్యంత విశ్వాసం, అత్యంత నమ్మకం. యజ్ఞాది కర్మలు చేస్తున్నామంటే, ఇంకేదైనా పుణ్యకర్మలు చేస్తున్నామంటే అది వెంటనే ఫలితాన్ని ఆశించడం. ఫలితం వస్తుందో రాకపోయినా నాకు బాధ లేదు. నేను నా వద్ద నా కర్తవ్యాన్ని నేను చేయాలి. భగవంతుడు నాకు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, విద్య ఇచ్చాడు. నేను ఏవైతే ఇతరులకు ఇవ్వగలుగుతానో వాళ్ళకి కాదు, వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాను ఉండాలి. కానీ రిటర్న్ గా మనకి ఏం చూసుకోకూడదు అన్నమాట. నేను ఇంత కర్మ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుందనే భావన కూడా ఉండకూడదు అన్నమాట. నేను కర్మ చేసి నాకు పుణ్యం వస్తుందనే భావన కూడా ఉండకూడదు అన్నమాట. నాకు కీర్తి సన్మానం వస్తుంది, నాకు 10 మంది పేరుగా మంచి గౌరవిస్తారు, మంచి ఆర్డర్ ఇస్తారు, నాకు ఒక విశేషంగా సన్మానించి గౌరవించి నేను ఆమంత్రిస్తారు అనే భావనతో కూడా మనం కర్మ చేయకూడదు. నా కర్తవ్య కర్మ, నాకు బుద్ధి, శక్తి, ఐశ్వర్యం అన్ని వచ్చాయంటే భగవంతుడు అది నా దగ్గర ఉంది కానీ నిస్వార్థంగా ఇతరులకు ఉపయోగపడుతుందంటే నా వంతుగా నా యథాశక్తి యథాసామర్థ్యం నేను ఇస్తాను అనే భావన చేయాలి. కానీ ఆశించి చేయకూడదు. ఎప్పుడైతే ఆశించామో అది వెంటనే ఆ కర్మాశని తగ్గిస్తున్నాం. అంటే కర్మ ఫలాన్ని నీకు ఫలితం వస్తుంది, కారణం కూడా కాదు. కానీ శ్రేష్టంగా కావాలంటే మనలో శ్రేష్టంతో ఉన్నప్పుడు శ్రేష్టంగా ఉంటుంది, ఫలం కూడా ఉత్తమంగా ఉంటుంది. దానికి మన సామాన్యంగా ఉండేమాట. నిస్వార్థ భావంతో చేయాలనే భావంతో 10 మందికి ఉపయోగపడాలనే భావంతో చేసినా అది విద్య కావచ్చు, ధనం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇంకో వ్యక్తికి మనసా వాచ కర్మ ఏ రకంగా సహాయం చేసినా అది తిరిగి నీకు రెట్టింపై వస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, నీకు ముక్తి పదాన్ని మార్గాన్ని ప్రశస్తం చేస్తున్నమాట. అటువంటి భావన యుక్తంగా చేయాలి. అందుకే అటువంటి వ్యక్తులు ఎలా ఉంటుందంటే శ్రద్ధ ఉంటుంది, అనాస్తికత, అది వసాయ, అధ్యవసాయ. అధ్యవసాయ అంటే నిశ్చయాత్మకంగా ఉంటాడు. ఏ కర్మ చేసినా దాంట్లో సందిగ్ధ ఉండదు. మనం చాలా విషయాల్లో మనం చూసిన లౌకిక వ్యవహారంలో మన యొక్క పని ప్రారంభించి ఇది అవుతుందా కాదా, ఇది మనం చేస్తే ముందుకు వెళ్తామా వెళ్ళామా, లేంటి నేను చేసి ఖర్చు పెడుతుంది మళ్ళీ తిరిగి వస్తుందా లేదా, పెట్టుబడి వస్తుందా లేదా అంటే ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు మనకు సందిగ్ధత ఉంటుందంట. ఆ సందిగ్ధతలోనే మనం సందేహంలోనే పని చేస్తూ ఉంటాం. అది అలాగే సమాప్తం ఉంటుంది. అది మళ్ళీ ఏదో దానికి తగ్గట్టుగా ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ సందేహరహితం ఈ పని చేసి కరెక్ట్ అనమాట, ఈ పని చేయాలి, రెండో వికల్పం అనమాట. చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా అనేది ఏది అట్లా వికల్ప స్థితిలో ఉంటామన్నమాట. చాలా విషయాల్లో, చాలా పనుల్లో మనం అలా నిశ్చయాత్మకంగా ఉండాలన్నమాట. అనే స్థితి మనకు ఎప్పుడు మన భావన పవిత్రంగా ఉన్నప్పుడు, మన విచారణ పవిత్రంగా ఉన్నప్పుడు, మనసంగా లేకుండా ఉన్నప్పుడు, రాగద్వేషాలు లేనప్పుడు ఏమవుతుంది, ఇటువంటి స్థితి అధ్యవస్థాయ స్థితి మనలో కలుగుతుంది. అంటే నిశ్చయాత్మక బుద్ధి మనలో కలుగుతుంది. అందుకే మనం ఏం చేసి నిశ్చయాత్మక చేసినా కొన్ని ఆ పని పట్ల పూర్తిగా సమర్పణ భావంతో ఆ పని చేయగలుగుతాము. ఆ అధ్యవసాయం లేకుండా, నిశ్చయాత్మకత లేకుండా అప్పుడు మన శైథిల్యం వస్తుంది. శైథిల్యం అంటే వదులుతామంట, అంటే ఫుల్గా వదిలేస్తామంట. అంత గట్టిగా అంత దృఢంగా పట్టుకుని పని చేయమాట. ఏదో చేయాలంటే ఇంకా తప్ప ఎటు ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళి ఏం చేయాలి అటువంటి పరిస్థితి అయిపోయింది. అది చేయాలి. అది అంత అసంతుష్టంగా ఉంటాం, బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం, నాకు ఏమి లేదు అని మనకే మనం దోషం చెప్పుకోవడం, లేదంటే మనం మన కర్మాశయం గురించి మనం తిట్టుకోవడము, లేదంటే మనసులో బాధపడడం ఏం చేస్తూ ఉంటామట. కానీ మనం నిశ్చయాత్మక పరమాత్మను ప్రార్థిస్తూ మనము ఏ కర్మ చేయాలి నిశ్చయాత్మకంగా చేస్తున్నామంటే, శ్రద్ధ భక్తిపూర్వకం చేస్తున్నామంటే అది ఆ కర్మ అనేది శ్రేష్టంగా ఉంటుంది, ఫలితం శ్రేష్టంగా వస్తుంది. అందుకే అధ్యవసాయో జ్ఞానం అంటే అధ్యవసాయ జ్ఞానం నిశ్చయాత్మకంగా ఉండాలి. అటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అంటాము.
దాని ఇంకొకటి సౌమనస్యం. అందులో ఒక సౌమనస్యత ఉంది, శాంతి ఉంటుంది. ఏ కర్మ చేసినా సంతోషంగా ఆనందంగా చేస్తుంటామంట. నాకు ఈ చిన్న కర్మ ఇది పెద్ద కర్మ చేయమంట. ఏ కర్మ చేసినా చిన్నదైనా పెద్దదైనా మధ్యలో ఉన్న నేను నా శక్తి కొద్ది నాకు పరమాత్మ ఏ శక్తి బుద్ధి సామర్థ్యం ఇచ్చడో అలా ఉన్నంత సంతోషపడుతూ నా కర్మ చేస్తాను. దాని మించి సంతోషం మీద సంతోషాలు అనుత్తమ సుఖలాభం అని చెప్పి మనం చెప్తుంటామట. పతంజలి మహర్షి వ్యాసభాషలాగా దాన్ని ఉల్లేఖించామట. ఉన్నంత మనం లేని దాని గురించి ఆశపడకు. మన దగ్గర ఏదో ఉందో ఎలా అనుభవించాలని చూడాలి, కానీ లేని దాని కోసం మన దగ్గర 1000 రూపాయలు ఉంది, నా దగ్గర ఇప్పుడు 500 లేని చెప్పి బాధపడాల్సిన అవసరం. 1000 రూపాయలు ఎలా ఉందని ఎలా అనుభవించాలో చూసుకోవాలి. కానీ ఇప్పుడు చాలా మందికి వచ్చిన సమస్య ఏంటంటే అందరి లక్షలు ఉంటాయన్నమాట. అలా నాకు 10 లక్షలు ఉంటేనా ఇక్కడ 5 లక్షలు ఎవరు తీసుకున్నారు, నాకు 5 లక్షలు పోయిందంటే మన ప్రయత్నం మన వరకు మనకు రావాల్సింది ఏదంటేనే ధర్మబద్ధంగా ఉంటే న్యాయబద్ధంగా ఉంటే మనం పోరాటం చేయాలి. దాన్ని వదిలేకూడదు, దాన్ని వదిలేవని చెప్పలేదు. పోరాటం చేసిన ప్రయత్నం చేసిన తర్వాత అది ఫలించలేదు అనుకోండి సార్, అది ఏదో అన్యాయంగా అర్థంగా వెళ్ళిపోయింది అనుకోండి, అది తిరిగి రాదు. నీకు వడ్డీతో సహా పరమాత్మ నీకు మళ్ళీ నీకు ఇష్టం. ఈ కర్మాశలో ఈ జన్మలో నువ్వు అనుభవించకపోయినా అది తిరిగి నీకు వచ్చేస్తుంది. అన్యాయంగా నిన్ను తీసుకున్నా కూడా అది ఎప్పుడు వ్యర్థం కాదన్నమాట. కానీ నీ ప్రయత్నం పూర్తి ఉండాలి ఆ కర్మ పట్ల. అంటే బాధపడకూడదన్నమాట. నువ్వు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, న్యాయబద్ధంగా కర్మ చేసినప్పుడు, న్యాయబద్ధంగా ప్రయత్నిస్తున్నప్పుడు నీకు ధర్మో రక్షిత అని ఎందుకంటావంటే ఆ ధర్మం గుర్తులకు నువ్వు పోరాటం చేసినప్పుడు ఆ ధర్మం నీకు తాత్కాలికంగా నీకు అది ఫలితం కనిపించకపోయినా కాలాంతంలో అయినా ఖచ్చితంగా నీకు ఫలప్రాప్తి వస్తుంది. దానికి మటుకు సందేహం లేదు. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. పోయిందని అనుభవించలేదో ఏదో మంది దిగిపోతున్నారు అని చెప్పి ఒకసారి మనకు తెలియకుండా మన కుటుంబ సమస్యలు, ఆస్తి సంపత్తి విషయంలో ఇంకా అన్ని రకరకాలుగా చిన్న చిన్న విషయాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా సాధించక మన పక్షంలో ఉంది, మన ఆధీనంలో ఉంది, అది మన వస్తువు, మన ఆధారంలో మన న్యాయబద్ధంగా ఆచరిస్తున్నాం అనుకున్నప్పుడు రకంగా ప్రయత్నం చేయాలి. కాని పక్షంలో కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఏది ప్రాప్తమో ఖచ్చితంగా మనకి సిద్ధిస్తుంది. లేని దాని గురించి మన కర్మ చేసిన దోషం ఉంది, మనలో దోషం ఎత్తుకోవాలి. కానీ ఇంకా ఇక్కడ అది ఏదో ఇతరులు దోషం చూపించకూడదు అన్నమాట. ఇంకోసారి ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అది ఇలాంటి భావయుక్తంగా ఉన్నప్పుడు ఏమో ఉపదార్థాలతో ఇక్కడ ఉల్లేఖించబడి చేసే కర్మలు దోషపూర్వకంగా ఉంటాయి, అదోషపూర్వకంగా ఉంటాయి. దోషపూర్వకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫలప్రాప్తి దోషయుక్తంగా ఉంటుంది. శ్రద్ధ లేనప్పుడు ఏమవుతుంది, కర్మలు కూడా శైథిల్యంగా ఉంటాయి, వ్యవస్థితంగా ఉండవన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే ఉపదాయం అధర్మం, ఉపదాయం ఉంటుంది, అధర్మం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, అసత్యం ఉంటుంది అన్నమాట, పాపం ఉంటుంది. అందుకే ఉపదాయం అధర్మం, అనుపదాయం ధర్మో భవతి. ధర్మం అంటే ఇక ధర్మం ఉంటుంది, అక్కడ సత్యం ఉంటుంది, న్యాయం ఉంటుంది, సత్యం ఉంటుంది, పుణ్యం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేసినా ధర్మపూర్వకం చేస్తే వ్యక్తి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాడు. ఈ సంసారంలో సుఖంగా సంతోషంగా ఉండాలంటే ధర్మం మించినటువంటి ధర్మపూర్వకంగా కర్మలు చేసిన దానికంటే ఉత్తమ కర్మలు ఇంకేం ఉండవాడు. నువ్వు ఏ చేసినా ఉన్నంతలో ధర్మబద్ధంగా ధర్మపూర్వకంగా వెళ్తున్నావంటే దానివల్ల వచ్చే సుఖాన్ని మనం సామాన్యం కాదన్నమాట. ఆ సుఖం వల్ల వచ్చే ఆనందం మనం దాన్ని జీర్ణించుకోలేము, అంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. అధర్మంగా అన్యాయంగా సంపాదించి నువ్వు ఎక్కువ దాన్ని సుఖం పొందుతావు, ఐశ్వర్యంతో ఎక్కువ సుఖం పొందలేవు. ఉన్నంతలో నువ్వు నీ ధర్మబద్ధంగా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు వచ్చే ఆనందం అనేది అది కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఉపదాయం అధర్మో, అనుపదాయం ధర్మో భవతి అని చెప్పి ఈ 3వ సూత్రం 4వ సూత్రం మనం చెప్పుకున్నామట. అస్తు నెక్స్ట్ చూడండి. ఇంకా అదే విషయంలో ఇంకా కొంచెం ఇంకా ముందుకెళ్తున్నాడు. యద్ ఇష్ట రూప రసగంధ స్పర్శం ప్రోక్షితం అభ్యుక్షితం చ తత్ శుచి. అంటే ఏతే ఇష్టమైన పదార్థం వస్తువు అయితే ఉందో అది రూప రస గంధ స్పర్శం, రూపవాన్ అంటే రూపగుణంతో యుక్తమైంది, రసంతో యుక్తమైంది, గంధంతో యుక్తమైంది, స్పర్శతో యుక్తమైన అంటే ఈ ఏ పదార్థంలో ఈ 4 గుణాలు ఉన్నాయో ఏవి రూప రస గంధ స్పర్శాలు అవి ఎలా ఉన్నాయి, ఈ రూపాలతో ఉంటూ ప్రోక్షితం అంటే అభ్యుక్షితం. అంటే ప్రోక్షితం అంటే అది బాగా శుద్ధి చేయబడింది అన్నమాట. వస్తువు బాగా కడగబడింది అన్నమాట, బాగా నిర్మలంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది, ఉత్తమంగా ఉంది అన్నమాట. ప్రోక్షితం అంటే బాగా శుద్ధి చేయబడింది, అభ్యుక్షితం అంటే బాగా విశేషంగా చేయబడింది. అటువంటి వస్తువు పదార్థం ఏదైతే ఉందో దాన్ని శుచి, అటువంటి పదార్థం శుచి పదార్థం అంటాము. ఇప్పుడు ఎన్నో పదార్థాలు ఉంటాయి, అది అన్ని అంటే ఉత్తరం ఇప్పుడు మార్కెట్లో వెళ్తాం, కూరగాయలు తీసుకొస్తాం, ఇంకా ధాన్యాలు తీసుకొస్తాం, అవి కొన్ని శుద్ధంగా ఉంటాయి, అశుద్ధంగా ఉంటాయి. దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నప్పుడు మనం దానివల్ల శుద్ధమైనటువంటి పదార్థం తీసుకున్నప్పుడు అవుతుంది, మలినం లేకుండా దోషం లేకుండా ఉంటుంది. కాబట్టి రోగ నాశకంగా ఉంటుంది, అంటే రోగాలను ఉత్పత్తి చేసే విధంగా ఉండదు. కాబట్టి అంటే శుద్ధంగా ఉన్నప్పుడు అక్కడ స్వచ్ఛత ఉంటుంది, నిర్మలత్వం ఉంటుంది, అంటే ఆరోగ్యం ఉంటుంది అన్నమాట.
కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి వస్తు పదార్థం శుచి పదార్థం అంటాం. నిజంగా అలా మనం తయారు చేసుకోవాలి. శుచి పదార్థాన్ని మనం ఏదైనా మన పదార్థాలు ఉపయోగించుకుంటున్నాం అంటే అది పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనకి కరోనా కాలంలో పరిశుభ్రత గురించి తెలుసుకోవాలని చెప్పే విధానం మనకు 2 ఏళ్ళు అది నేర్పించి వెళ్తున్నాం. ఏ వస్తువు మనం బాగా శుద్ధపూర్వకంగా కడుక్కొని తింటున్నాం అనమాట. ఏదైనా కానీ మన ఆహార పదార్థాలు ఏం తీసుకున్నా, పానీయం ఏం తీసుకున్నా అన్ని శుద్ధంగా ఉండాలన్నమాట. వస్త్రపోతం జలం పిబేత్ అని చెప్పి మనుస్మృతిలో మను మహర్షి చెప్తామన్నమాట. జలం కూడా ఎలా ఉన్నప్పుడు చాలా అన్ని కలుషితంగా మారిపోతున్నాయి. ఎప్పుడు మనం వస్త్రంతో వడబోసినటువంటి నీళ్లు అంటే శుద్ధంగా ఉన్న నీళ్ళే మనం తాగుతూ ఉండాలి. ఈ రోజుల్లోనే ఆరో అనేవి రకరకాలుగా వచ్చేసి ఫిల్టర్ నీళ్ళు అని చెప్పి వస్తున్నాయి. కానీ అట్లాగా ఉన్నప్పుడు కూడా మనకు పరిస్థితిని కనుక్కుంటూ మనము శుద్ధమైన ఆహారం, శుద్ధమైన పానీయం తీసుకుంటూ ఉంటే అది అటువంటి పదార్థాన్ని, అటువంటి ద్రవ్యాన్ని మనం శుచి అంటాము. అది శుచి పదార్థం ఎలా ఉండాలి చెప్తున్నామట. అది రూపంతో, రసంతో, గంధంతో యుక్తమైన పదార్థం ఎలా ఉండాలంటే అది ప్రోక్షితమై ఉండాలి, శుద్ధం చేసి ఉండాలి. అంటే విశేషంగా అది శుద్ధి చేసి ఉండాలి. అటువంటి పదార్థమే శుచి పదార్థం అంటాము అని చెప్పి ఇక్కడ ఈ సూత్రంలో చెప్పబడినాం. చూడండి, ఇది ఇష్ట రూప రస గంధ స్పర్శం ప్రోక్షితం దాన్ని ఓపెన్ చేసాడు. అభ్యుక్షితం చ దాన్నే తత్ శుచి, అది శుచి పదార్థం అంటాము. చూడండి, ఇష్టాహ అంటే ఏమిటి? ఇష్టాహ ఖలు వేద శాస్త్రేషు వర్ణితాః ఏ అభిష్టాః రూప రస గంధ స్పర్శాః యస్య తథాభూతం వస్తు ఖలు ఇష్ట రూప రస గంధ స్పర్శకం ప్రోక్షితం అంటే సంస్కృతేన యజ్ఞేన జలేన సిద్ధం పూర్వం చ సామాన్యేన జలేన ధౌతం ప్రక్షాళితం యద్ వస్తు భోజ్యం అంటే ఉపయోజ్యం వా తద్భవతి. శుచి అంటే పవిత్రం, భోజ్యం అంటే ఉపయోజ్యం, స్వార్థాయ అంటే స్వార్థాయ అన్యార్థాయవ అంటే స్వార్థం కొరికైనా సరే ఇతర అంటే మన కొరికైనా ఇతరుల కొరికైనా ఏ పదార్థం ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన కొరికైతే ఈ పదార్థం శుద్ధంగా ఉంచుకుంటే ఇతరుల కొరికైతే ఎట్లా ఉంది, ఎలా ఇస్తే ఏమవుతుంది అని అలా ఉండకూడదు. మనం ఉపయోగించుకునే ఇతరులకు ఉపయోగం కోసం ఇచ్చినా కూడా ఏదైనా శుచి పదార్థం ఇవ్వాలి, శుద్ధమైన పదార్థం ఇవ్వాలి. చూడండి, చిన్నగా అది మనకు ఒకే వాక్యంగా మొత్తం ఇవ్వబడింది. మనం చిన్నగా ఒక వాక్యాన్ని తీసుకున్నాము. ఇష్టాహ అంటే ఏమిటంటే వేదాది శాస్త్రాల్లో మనకి ఏవైతే పదార్థాలు తినటానికి, తాగటానికి, ఏవైతే భుజించడం కోసం, ఉపయోగించడానికి ఏ పదార్థాలు ఈ భూమి మీద ఇచ్చాడో అవి అనమాట. వేదంలో మనకు ఏమేమి తీసుకోవాలి, ఏ కృషికర్మ ఎలా చేయాలి, పండ్లు పలహారాలు ఏవైతే ఉన్నాయో, ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, భూమిగత పదార్థాలు ఏవైతే భూమి పైన వచ్చే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఔషధాలు ఏవైతే ఉన్నాయో, ఏవి గ్రహించాలి, ఏవి గ్రహించకూడదు, ఏవి భోజ్య పదార్థాలు, ఏ అభోజ్య పదార్థాలు అంటే ఏవి ఖాద్య పదార్థాలు, ఏ అఖాద్య పదార్థాలు అన్ని మనకు చెప్పబడ్డాయి అనమాట. అలాగే వేదంలో చెప్పబడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, భోజ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఖాద్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేద శాస్త్రేషు వర్ణితాః ఏ అభిష్ట వాటిని అంటే అవి రూపరస గంధం యుక్తమైనటువంటి అవి వేదంలో విధించబడి వేదరహితమైనటువంటి వేదాలు చెప్పమైనటువంటి ఇప్పుడు హింసా విషయంలో ఎక్కడ వేదం ఒకరు ప్రమాణం చేసి చూపించలేమాట. మనం అంటే మాంసాహారం చేయమని చెప్పి అక్కడ వేదంలో ఉందని చెప్పి అప్పుడు అది ఔషధంలో ఆయుర్వేద శాస్త్రం లేదా మాంసం తినడానికి ప్రకల్పన వచ్చిందంటే ఏంటిది? ఔషధంగా వచ్చిందన్నమాట. అంటే కండ లేని వాడికి, అది మాంసం లేని వాడికి మాంసంతో మాంసం తీసుకొచ్చేవాడు. నిర్బలంలో ఉన్నటువంటి ఒక విశిష్టమైన వ్యక్తి, బలం లేదు, శక్తి లేదు. అప్పట్లో యుద్ధాలు చేసేవాళ్ళు ఎలా ఉండేవారంటే కత్తులతో కటాలతో చేసేవాళ్ళంట. అప్పట్లో చాలా హింస ఘాతకం ఎక్కువగా అయ్యేదన్నమాట. అటువంటి వ్యక్తికి సందర్భం బట్టి ఔషధంలో ఆయుర్వేదంలో అలా మాంస విధానం ఉందన్నమాట. కానీ ఎక్కడ కూడా మాంసం చేయడానికి, మాంసభక్షం చేయడానికి కోసం ఎక్కడ ఇవ్వలేదు అనమాట. ఔషధంగా ఏదైనా ఉంది కానీ అది ఏదో ఫలాహారం, అది మనకు భోజ్య రూపాయలు తినడానికి ఎక్కడ కూడా విధానం చేయదన్నమాట. ఎవరు చూపించలేదు ఆ విషయంలో. మనం స్వార్థం కొరకు, మన నాలుక రుచి కొరకు మనము దాన్ని అదొక ఉపయోగం చేస్తున్నామట. అందుకే వేదంలో చెప్పబడిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో భుజించడం కోసము, ఏ పదార్థాలు వినియోగించుకోవడం కోసం ఉపభోగ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం శుద్ధిగా శుచిపూర్వకంగా ఉంచుకోవాలి అని ఆ విషయం చెప్పాలి. అందుకే ఏంటి ఇష్ట పదార్థాలు ఏంటి? వేదాది శాస్త్రేషు వర్ణితాః అంటే వర్ణిత అంటే ఏ అభిష్టమైనటువంటి ఏంటి అవి? రూప రస గంధ స్పర్శాః. రూప రస గంధంతో యుక్తమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది కొన్ని రూపమైన వస్తువులు ఉంటాయి, కొన్ని గంధంతో యుక్తమైన వస్తువులు ఉంటాయి, కొన్ని ఒక పదార్థాలు అన్ని ఒకే దాంట్లో అన్ని పదార్థాలు అన్ని గుణాలు ఒకే దాంట్లో ఉంటాయి. కొన్ని గుణాలు ఉంటాయి, కొన్నిట్లో ఒకే గుణం ఉంటుందన్నమాట. అట్లా ఏ పదార్థం మనకు వేదంలో ఇది ఉపభోగం చేసుకోవడానికి మనం చెప్పబడిందో అది ఇష్ట పదార్థము. అటువంటి పదార్థాన్ని మనం ఉపభోగం చేసుకోవాలి. అది శుద్ధమైన పదార్థం తీసుకోవాలి. అందుకే యస్య తథాభూతం వస్తు ఖలు అటువంటి వస్తువు అయితే పదార్థం అయితే ఉందో ఆ పదార్థం తీసుకోవాలంట. అది ఎలా ఉందంటే దాన్ని చెప్పాడు మళ్ళీ. ఖలు ఇష్ట రూపరస గంధ స్పర్శకం అటువంటి రూపరస గంధంతో యుక్తమైనటువంటి అంటే అది ఉన్న పదార్థం రూపరస గంధంతో యుక్తమైనటువంటి పదార్థం కూడా అది శుద్ధంగా లేని కొన్ని మాలిన్యంతో
ఉందనుకోండి, అది దోషపూరితం అవుతుందన్నమాట. అంటే ఆ పదార్థం లోపలే ఉత్తమమైనదే, కానీ దాని చుట్టూ మాలిన్యంతో యుక్తమైనప్పుడు దాన్ని శుద్ధి చేసుకోవాలన్నమాట. అందుకే ప్రోక్షితం అని విశేషంగా చెప్పామట. అంటే బాగా ప్రక్షాళన చేసినప్పుడు, దాన్ని శుద్ధి చేసినప్పుడు ప్రోక్షితం అంటే దాన్ని ఓపెన్ చేసాడు. సంస్కృతేన అంటే సంస్కారం చేసామంటే దాన్ని బాగా శుద్ధి చేసుకున్నాం. మన ఇంట్లో ఏదైనా వంటలు చేస్తున్నామంటే దాన్ని బాగా శుద్ధి చేసుకుంటూ మనం నీట్‌గా జలంతో శుద్ధి చేసుకొని మనం చేసుకుంటామట. అందుకే సంస్కృతం, సంస్కృతేన అంటే యజ్ఞీయేన జలిన అంటే యజ్ఞీయ పదార్థం, యజ్ఞీయ పదార్థం అంటే ఇక్కడ మనం చేసే పదార్థం అయితే ఉందో దాన్ని శుద్ధి చేసుకోవాలి. యజ్ఞీయ జలం సిద్ధం అంటే సిద్ధం చేసుకుని అంటే బాగా పరిశుద్ధం చేసుకున్నామట. అటువంటి సిద్ధం పూర్వం చ సామాన్య అంటే ముందు పూర్వంలో ఎలా చేసాం, సామాన్య జలంతో సామాన్య నీటితో కడుక్కుంటామంటే వస్తు పదార్థం ద్రవ్యం అయితే ఉందో మనకు ఉపభోగం చేసుకునే వస్తు పదార్థం. తర్వాత పూర్వం చ సామాన్య జలైన ధౌతం అంటే దాన్ని బాగా కడిగామట. తర్వాత ప్రక్షాళితం దాన్ని మళ్ళీ బాగా కడిగామట. అటువంటి ఏది వస్తువు ఉందో, ఏది వస్తువు భోజ్యం అంటే భోజ్యం అంటే ఉపభోజ్యం, భోగం చేయడానికి, దాన్ని తినడానికి అంటే ఉపభోగం చేయడానికి. భోజ్యం అంటే ఉపభోజ్యం అని చెప్పి ఓపెన్ చేశాడు. భోజ్యం అంటే ఉపభోజ్యం వా తద్భవతి అదే అటువంటి పదార్థం అయితే ఉందో, భోజ్య పదార్థం అయితే ఉందో తత్ ఏదో శుచి అటువంటి పదార్థం ఏంటంటే శుచి అంటే శుద్ధంగా ఉండాలి, అంటే పవిత్రంగా ఉండాలి. శుచి పవిత్రం అంటే భోజ్యం ఉపభోజ్యం అటువంటి పదార్థం భోజ్యం ఉపభోజ్య పదార్థం ఎలా ఉండాలి, శుచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అటువంటి భోజ్యమైన ఉపభోజ్యమైన పదార్థాన్ని శుద్ధం చేసుకున్నప్పుడు అది పవిత్రంగా ఉంటుంది. కానీ శుద్ధమైన అటువంటి పదార్థాన్ని అది స్వార్థాయ అన్యార్థాయవ అది స్వార్థం మనకు ఉపయోగించుకున్నప్పుడు కానీ ఇతరులకు ఇచ్చినప్పుడు కానీ ఎదురు ఇద్దరికి అది శుద్ధమైన పవిత్రమైన భోజ్య పదార్థాన్ని ఇవ్వాలి. మనకు చెప్తే కదా, మనకు మన దగ్గర అది ఉపయోగపడటం లేదు, తినటం లేదు, నేను ఉపయోగించుకోవడం లేదు, సరే ఇతరులకు ఇస్తాను అనే భావంతో ఇవ్వకూడదు అన్నమాట. అది నీకు ఉత్తమతాన్ని ఇవ్వనప్పుడు ఇతరులకు ఉత్తమత ఎలా ఇస్తుందండి? ఉత్తమ ఆరోగ్యం ఎలా ఇస్తుంది? ఉత్తమైన ఉత్తమైన మానసికత ఎలా ఇస్తుంది? మనకి ఏదైతే హాని కలుగుతుంది అనుకుంటున్నాం, మనకైతే అనుకూలంగా లేదనుకుంటున్నామో అటువంటి పదార్థాన్ని మనకు అనుకూలంగా లేనప్పుడు ఇతరులకు కూడా అనుకూలంగా ఉండదు, వాళ్ళకి కష్టాన్ని ఇస్తుంది. మనం ఏదైనా ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నామంటే వాళ్ళ సంతోషాన్ని కొరకు, వాళ్ళ కష్టాన్ని దురించడం కొరకు ఇస్తాం. మనం ఇచ్చే పదార్థం కొత్త కష్టాన్ని తీసుకొచ్చి పెట్టకూడదు అనమాట. మనం ఏదైనా అందుకే దానం చేసేటప్పుడు మన నచికేత విషయం యొక్క దృష్టాంతాన్ని కథను చెప్పుకున్నామట. మనం ఏదైనా దానం చేసినప్పుడు ఉత్తమ పదార్థం ఇవ్వాలన్నమాట. అదే నీకు శ్రేష్టత్వాన్ని ఇస్తున్నమాట. పనికిరాని వస్తు పదార్థం ఏవైతే ఉన్నాయో, వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, భోజ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఏవైతే మనం వస్తున్నామో ఉపయోగపడే ఉండాలి. కనీసం అంటే మనకు అతనికి కష్టాన్ని ఇచ్చే విధంగా అయితే ఉండకూడదు. అది తీసుకున్న తర్వాత ఇంకా నీ వస్తువు తీసుకున్న తర్వాత మనిషి వ్యక్తి సంతోషంగా ఆనందంగా ఉండవు. వస్తువు తీసుకున్న తర్వాత ఇంకా దానికోసం రక్షించడం కోసం, దాన్ని ప్రయోగించడం కోసం ఇంకా ఎక్కువ బాధపడుతున్నామట. అది మన తిరిగి మనకు మళ్ళీ పాపాన్ని ఇస్తుంది. నువ్వు ఇచ్చి కూడా ప్రయోజనం లేదు, ఇంకా పాపాన్ని మూట కట్టుకుంటాం మనం. కాబట్టి ఇస్తే శక్తిని బట్టి, యథాశక్తిని బట్టి నువ్వు ఉత్తమ వస్తువు ఇవ్వకపోయినా బాధ లేదు, కనీసం ఎక్కడున్నా అక్కడే ఉంటావు. ఇచ్చి మనం పాపాన్ని ఎక్కువగా మనం అతిరిక్తంగా తెచ్చుకోకూడదు. కాబట్టి ఈ రకంగా మనం ఆలోచించి పని చేసుకోవాలి అనే పదార్థాన్ని ఇవ్వడం తీసుకోవడం అనేది ఉండాలి. కాబట్టి మొత్తం ఇక్కడ శుచి పదార్థం ఎలా ఉండాలంటే, అంటే రూపరస గంధంతో యుక్తమైన పదార్థాలు ఏవైతే శుచిగా పవిత్రంగా ఉండాలి. అది ప్రోక్షితమైన ఉండాలి, అభ్యుక్షితమైన అటువంటి పదార్థం శుచి పదార్థం అంటాము. అది భోగ్య పదార్థమే, అది మనకైనా ఇతరులకైనా అన్నిటికీ ఒకే విధంగా ఉండాలి అని చెప్పి ఈ 5వ సూత్రంలో చెప్పబడింది. అస్తు. అలా చేసిన తర్వాత చూడండి, నెక్స్ట్ 6వ సూత్రం మళ్ళీ శుచి పదార్థం గురించి చెప్పు. అశుచి అంటే ఏమిటి? అశుచి ఇది శుచి ప్రతిషేధ అంటే వస్తువు శుభ్రంగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది, దానికి వ్యతిరేకంగా ఉంది అనుకోండి, మలంతో యుక్తమైంది, మట్టితో యుక్తమైంది, దుర్గంధంతో యుక్తమైంది అనుకోండి, అశుచి పదార్థం. అంటే శుచికి వ్యతిరేకంగా ఏవైతే ఉన్నాయో అశుచి పదార్థాలు అంటామట. అందుకే అశుచి ఇది శుచి ప్రతిషేధ అంటే శుభ్రమైన వస్తువు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలో దానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని అశుచి పదార్థం అంటాము. చూడండి, అశుచి ఇది శుచి ప్రతిషేధ అంటే శుద్ధంగా ఉండడానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే మలినంతో యుక్తమైనది, దుర్గంధంతో యుక్తమై ఉంటుంది, అరూపంతో యుక్తమై ఉంటుంది. ఇప్పుడు రూప రస గంధంతో యుక్తమై ఉండాలి చెప్పాం కదా. వస్తువు ఎలా ఉండాలి? రూప రస గంధ స్పర్శ అంటే రూప కూడా సరిగా ఉండదు, అది అభివ్యక్తి స్థితిలో ఉండదు అనమాట. దాని రసం అనేది మంచిగా ఉండమాట, దుర్గంధంగా ఉంటుంది, అది పానీయం, అది రసంగా ఉండదన్నమాట, భిన్నంగా ఉంటుంది అనమాట. అలాగా ఏ వస్తువు ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలో కాకుండా, ఆ గంధంతో కాకుండా, ఆ స్పర్శతో కాకుండా భిన్నంగా ఉందనుకోండి, అది వ్యతిరేకంగా ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఏ పదార్థం ఎలా ఉండాలో అలా కాకుండా భిన్నంగా ఉంటే, వ్యతిరేకంగా ఉంటే అదేకి అశుద్ధిగా అర్థం చేసుకుంటాము. అదే విషయం చెప్పాడు. అశుచి వస్తువు భవతి అంటే అశుచి వస్తువు పదార్థం అలా ఉంటుంది. ఏ రకంగా అంటే
శుచినో వస్తున శుచి వస్తు పదార్థం కంటే ప్రతిషేధ భిన్నంగా ఉంటుంది, ప్రతిషేధంగా ఉంటుంది అంటే వ్యతిరేకంగా ఉంటుంది. ఎలాగంటే వేద శాస్త్ర విరుద్ధ అంటే వేద శాస్త్రంలో ఆ పదార్థం నిషేధించబడిందంట, అది ఖండించబడిందన్నమాట. అంటే వేద శాస్త్రం విరుద్ధంగా ఉంటుంది అని అశుచి పదార్థం అంటాడు. మాంసభక్షం గురించి వేద శాస్త్రం ఎక్కడ విధించబడిందన్నమాట, అది వేద ఎక్కడ విహితం చేయమంట, అది అశుచి పదార్థం. అంటే మనకు కళ్యాణం మన కళ్యాణాన్ని ఇవ్వదన్నమాట, మనకు సంతోషాన్ని ఇవ్వదన్నమాట, ఆనందాన్ని ఇవ్వదన్నమాట. అందుకే వేద శాస్త్ర విరుద్ధ ఏంటి పరస్పర విరుద్ధ రూపరస గంధ స్పర్శవత్, రూపరస గంధ స్పర్శం ఏదైతే ఉందో అది వ్యతిరేకంగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది కాబట్టి అది అశుచి వస్తువు అంటాము. అందుకే చెప్పి వేద శాస్త్ర విరుద్ధ ఏంది ఎలా ఉంది, రూపరస గంధ స్పర్శం అంటే రూపరస గంధ స్పర్శం తృప్తున్న పదార్థం అయితే ఉందో అది వేదశాస్త్ర విరుద్ధంగా అంటే వేదంలో ఇట్లా విధానం చెప్పలేమంట, దానికి విధి విధానం చెప్పలేమంట. ఎందుకంటే మన సంసారంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ రకమైన కర్మలు చేయాలి, ఏ రకమైన కర్మలు చేయకూడదు అని చెప్పి విధి విధానం అంతా కూడా చెప్పబడింది. అంటే విధానం చెప్పబడింది, నిషేధం చెప్పబడింది అనమాట. అక్కడ నిషేధించబడ్డామట అంటే వేద విరుద్ధంగా ఉంది, దాన్ని అశుచి పదార్థం అంటాము. అందుకే ఇక్కడ రూపరస గంధ స్పర్శవత్ వస్తువు ఏదైతే ఉందో అది సంస్కృత జలాసిక్తం అంటే సంస్కృతం అంటే సంస్కరించబడినమాట. సంస్కృత జలా ఆసిక్తం అంటే సించనం చేయాలంటే సంస్కృతి చేయబడేది అంటే శుద్ధి చేయబడేది. అటువంటి సాధారణైన జలైన అసిక్తం వా అంటే శుభ్రం చేయలేదు, సామాన్య జలంతో కూడా ఒకసారి క్లీన్ చేయలేదు, శుద్ధం చేసుకునేమాట, పవిత్రం చేసుకునేమాట. అటువంటి వస్తువు పదార్థం అయితే ఉందో అది అశుచి అంటారు. ఇప్పుడు కూరగాయలు తీసుకొచ్చుకున్న మార్కెట్లోకి వెళ్ళి అవి శుద్ధంగా ఉంటాయి, కానీ అది మట్టితో మల్లంతో అంత కలిసి ఉంటాయి కాబట్టి అవి కొంచెం అశుద్ధంగా ఉంటుంది. శుద్ధం చేసుకోవడంతో సామాన్య జలంతో కూడా అది అపవిత్రంగా ఉంటుంది అన్నమాట. మనం ఏదైనా పదార్థం తీసుకుని శుద్ధం చేసుకుని వాడుకోవాలన్నమాట. కాబట్టి అంటే ఇక్కడ మేము స్థూలంగా చెప్పామంట, అది మనకు వేద విహిత కర్మనే, కానీ ఏ పదార్థాన్ని ఉపయోగించుకున్నా అది పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అట్లా మనం ఏ వస్తువును వాడుకుంటున్నా పరిశుద్ధంగా ఉందో చూసుకుంటున్నవాలి. అది వేద శాస్త్రానుకూలంగా ఉందా లేదా, ధర్మబద్ధంగా ఉందా లేదా అది చూసుకోవాలి. అది మనకు ఏమొస్తుందంటే ఉత్తమ సంస్కారాన్ని, ఉత్తమ బుద్ధిని ఇస్తుందండి. వేద విరుద్ధమైన కర్మలు, వేద విరుద్ధమైన ఆహార పానీయాలు తీసుకున్నామంటే అది మనకు ఉత్తమ సంస్కారాన్ని, ఉత్తమ బుద్ధిని ఇవ్వదన్నమాట. ఉత్తమ సంస్కారం, ఉత్తమ బుద్ధిని ఇవ్వనప్పుడు ఏమవుతుంది, ఆ బుద్ధి విరుద్ధంగా ఉన్నప్పుడు, బుద్ధి కుటిలంగా ఉన్నప్పుడు, అదే రకమైన ఆలోచనలు, అదే రకమైన విచారణ ఉన్నప్పుడు అదే రకమైన కర్మలు చేసి అదే రకమైన పాపాలు చేసి మళ్ళీ పాపానికి భాగస్వాములు అవుతాం, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం, సంసార సాగరంలో ఇక్కడ తిరుగుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం చేసిన ప్రత్యేక కర్మ ఎలా ఉండాలంటే శుద్ధంగా, పరిశుద్ధంగా ఉండాలి, సంస్కారయుక్తంగా ఉండాలి. అది మనకు ఉత్తమతని ఇచ్చే విధంగా ఉండాలి, ఉత్తమ సంస్కారం ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. అది మనం గమనిస్తూ ఉండాలన్నమాట. అస్తు మొత్తానికి అంటే ఇక్కడ సాధారణ జలైన అంటే సామాన్య జలం కూడా ఆసక్తం అంటే దాన్ని సించనం చేయాలి అంటే దానికి మనం పవిత్రం చేసుకోలేదు, అటువంటి పదార్థాన్ని అశుచి పదార్థం అంటాము అని చెప్పి ఇది వేద విరుద్ధంగా. ఇంకోటి అంటే అది అశుచి పదార్థం అంటే వేద విరుద్ధంగా కూడా ఉందన్నమాట. శుచి పదార్థం కేవలం సామాన్యంగా లౌకిక ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, అవి మనకు విహితమైన కర్మలే మనకు, ఎందుకంటే పంట పాలు వచ్చేటంటే మనకి విహితం అంటే శాస్త్రమైన విధి విధానం ప్రకారం ఉపయోగించుకుంటున్నాం. అంటే స్థూలంగా అక్కడ మలినంతో యుక్తమైంది. ఇక్కడ ఏమంటున్నాం, అది కూడా ఒక కారణమే. ఇంకోటి వేద శాస్త్రానికి అనుకూలంగా ఉండదు, వేద శాస్త్రానికి ప్రతికూలంగా ఉండదు. ఇప్పుడు ఒకటి ఉదాహరణ స్థూలంగా మనకు కనిపించి భిన్నమైన పదార్థాలు అంటే కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు ఇంకొక పదార్థం తీసుకోడు అని విరుద్ధ ఆహారాలు ఉంటాయన్నమాట. విరుద్ధ ఇప్పుడు మనం పాలు తీసుకుంటాము, పాలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఉప్పు కారంతో కలిసిన పదార్థాలు తీసుకోకూడదు. చాలా మంది ఇప్పుడు అలా తీసుకుంటూ ఉంటారు అన్నమాట. ఉదయం టిఫిన్ చేసినప్పుడు వెంటనే పాలు తీసుకుంటుంటారు. అంటే మనం ఏదైనా ఉపాహారం తీసుకున్నాం అంటే ఉప్పు కారంతో కలిసి ఉంటుంది, ఉప్పు కారంతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది, వెంటనే పాలు తాగితే అది విరుద్ధ ఆహారం అనమాట. అది విరుద్ధ ఆహారము. అది తింటే ఏమంటుంది, శరీరంలో వాతపిత్త కఫాన్ని వేస్తే దాని వ్యతిరేక సమావస్థను సమవస్థగానే భిన్నం చేస్తుందన్నమాట. అంటే దోషయుక్తం అవుతాయన్నమాట. దోషయుక్తమైనప్పుడు ఏమవుతుంది, అన్ని అస్తవ్యస్తం కావడం వల్ల మానసికంగా మనము బాధపడతాం కాబట్టి, అంటే అశుచి చాంచల్యంగా ఉంటుంది కాబట్టి అక్కడ బుద్ధి వ్యవస్థితంగా ఉన్నప్పుడు భిన్న కర్మలు చేయడం వల్ల, పాప కర్మలు చేయడం వల్ల అది ఆ రకంగా దీర్ఘంగా బహిర్ముఖంగా తీసుకెళ్తుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేసినా అది శాస్త్రానుకూలంగా చేసినప్పుడు ఏమవుతుంది, అది అంతతో గత్వ అంతిమ పరిణామం వరకు మనకు ఉత్తమతని ఇస్తుంది, ఉత్తమ సంస్కారం ఇస్తుంది, ఉత్తమ బుద్ధిని ఇస్తుంది. అక్కడ అన్ని పుణ్య ఫలం వైపు తీసుకెళ్తుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ప్రతిదీ మనం సంస్కరించబడి ఉండాలి. కాబట్టి వేద విరుద్ధంగా కాకుండా వేదానుకూలంగా ఉండే అటువంటి పదార్థం శుచి పదార్థం అంటాము అని చెప్పి చెప్పుకున్నామట. అస్తు.
అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకా దాంట్లో చెప్తాను అర్థాంతరం చ భిన్నంగా ఉండకూడదు అనమాట. అర్థాంతరం చ చూడండి, అర్థాంతరం ఏంటి, ఇంకా అర్థాంతరం భిన్నంగా విరోధంగా ఉండకూడదు. ఏదో చూడండి, అర్థాంతరం చ భాషను చూడండి. అర్థాంతరం అంటే మనము శుచి పదార్థం ఇచ్చామండి. ఇప్పుడు పైన శుచి పదార్థం ఎలా ఉంటుంది చెప్పాము, అశుచి పదార్థం ఎలా ఉంటుందో చెప్పాము. రూపరస గంధంతో యుక్తమైన పదార్థం కూడా ఏంటంటే శుచి అశుచి ఇలా ఉంటుంది. వేదానుకూలంగా అంటే వేద విరుద్ధంగా ఉంటుంది చెప్పాను. రెండు చెప్పుకున్నాడు, శుచి అశుచి. వేద విరుద్ధంగా ఉంటే అశుచి పదార్థం, వేద కులంగా శుచి పదార్థం చెప్పుకున్నామట. ఇక్కడ ఒకే శుచి పదార్థం అనుకోండి, శుచి పదార్థం కూడా మనం ఉపయోగించుకున్నప్పుడు ఇతరులకు ఇచ్చేటప్పుడు భావనాత్మకత, ఇప్పుడు మన ఉత్తమైన పదార్థం ఉంటుందండి, ఉత్తమైన భోజనం ఉంది, ఉత్తమైన భోజనాన్ని కూడా మనం ఇతరులకు ఇస్తున్నాం. ఉత్తమంగా ఉంది, అత్యంత శ్రేష్టంగా ఉంది. ఆ ఉత్తమమైన భోజనాన్ని, శ్రేష్టంగా ఉండే భోజనాన్ని కూడా మనం ఇతరులకు ఇస్తున్నాం. కానీ భావనాత్మకంగా ఇవ్వడం అనమాట, శ్రద్ధాపూర్వకంగా ఇవ్వడం అనమాట. అటువంటిది నీకు అది ఉత్తమమైన భోజనం కూడా నీకు సత్ బుద్ధిని, సత్ కర్మలను ఉత్పన్నం చేయదు, సాత్వికతను ఉత్పన్నం చేయదు. అది దోషయుక్తంగా ఉంటుంది. నువ్వు దగ్గర ఉత్తమైన పదార్థం ఉండి కూడా ఇతరునికి ఇచ్చామనుకోండి, భావనాత్మకంగా ఇవ్వలేకపోతాం అంటే దోషపూరితం అవుతుంది. శుద్ధంగా ఉన్నప్పుడు కూడా దోషపూరితం అవుతుంది. అంటే అర్థాంతరం చెంది వేరే విధంగా కూడా అలా ఇచ్చామనుకోండి, అది దోషపూరితం అవుతుంది అని చెప్పి. అంటే శుచి పదార్థం ఎలా ఉంది, ఆ శుచి పదార్థం శుచిగా ఉన్నప్పుడు కూడా దాని భావన అనేది సరిగా లేకపోతే ఏమవుతుందంటే అది అశుచిగా మారిపోతుంది అని దీని యొక్క అర్థం చేసుకోవాలి. అర్థాంతరం అంటే భిన్నంగా ఉండకూడదు. అర్థాంతరం అంటే మానసికంగా, క్రోధంగా, ఘృణాభావంతో యుక్తమై, అంటే ఇప్పుడు ఏదో ఒక పదార్థం ఇస్తే మానసికంగా మనసులో లేదన్నమాట, అది క్రోధంతో, ఈర్ష్యతో, అసూయతో, ఉపేక్షాభావంతో ఇస్తున్నామట. అటువంటి మానసికంగా, క్రోధంగా, ఘృణాభావంతో, ఈర్ష్యాభావంతో, ఉపేక్షాభావంతో ఇచ్చినటువంటి కర్మ ఏమవుతుందండి, అది వేదోక్త వేదంలో అలా చెప్పడం, ఏదైనా మనం ఇచ్చిన పదార్థం అట్లా దోషయుక్తంగా ఉండకూడదు అనమాట. అటువంటి వేద విరుద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఇచ్చిన శుద్ధమైన పదార్థం ఆ రకంగా ప్రస్తావించామంటే, ఆ రకంగా ఇతరులకు ఇచ్చామనుకోండి, అది శుద్ధ పదార్థం కూడా అశుద్ధంగా మారిపోతుంది. దానివల్ల వచ్చే పరిణామం ఏదైతే ఉందో అది దోషంగా ఉండటం వల్ల మన మానసికతను కూడా దోషపూరితంగా చేస్తుంది, చాంచల్యంగా చేస్తుంది, అశాంతిని ఇస్తుంది. అది పాప కర్మకి భాగస్వామ్యం చేస్తుందన్నమాట. అంటే మనసు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, చాంచల్యంగా ఉన్నప్పుడు అయితే మనం కర్మలు కూడా బుద్ధిపూర్వకంగా, వ్యవస్థితంగా చేయమాట. అంటే దోషపూరితమైన కర్మలు చేసినప్పుడు దాని కర్మాశయం కూడా అదే విధంగా ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఈ విషయంలో ఒకటి ఉదాహరణ ఏంటంటే, మనము దుర్యోధన అంటే మహాభారతంలో దుర్యోధనుడు దగ్గరికి కాకుండా మనకు యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడు, విడుదు ఇంట్లో భోజనం చేశామట. అంటే అందరిని ఆమంత్రిస్తున్న దుర్యోధనుడు, అందరిని ఆమంత్రి అందరికీ భోజనం చేసినప్పుడు భీష్మ పితామహైన, ద్రోణాచార్యుడైన, కృపాచార్య, వీళ్ళంతా కూడా కౌరవులంతా వాళ్ళ గురువులంతా కూడా ఆ దుర్యోధను మా రాజమహల్ నుంచి తీసుకునే వాళ్ళు అనమాట. ఆ సంపత్తిని భుజించేవాళ్ళు, ఆ అన్నాన్ని గ్రహించేవాళ్ళు. అందుకే వాళ్ళ బుద్ధి అతన్ని పదార్థాలని కుటుంబంలో రాజకుటుంబాన్ని శ్రేష్టంగా ఉన్నాయి. ధన సంపత్తి, ఐశ్వర్యాన్ని శ్రేష్ట వస్తువుల్లో దోషం లేదన్నమాట. కానీ ఆ రాజకుమారుడు, ఎందుకంటే అధికారం పూర్తి అతనిది కాబట్టి కురువంశంలో పుట్టాడు, అదే ఆ సంస్కారం పుణ్యం చేసుకుని వచ్చి పుట్టాడు అనమాట. కానీ అతనిలో తర్వాత ఏమైంది, ఆ అహంకారం వల్ల, అభిమానం వల్ల ఏమైతే అతనిలో దోషపూరితమైంది అనమాట. అంటే అతను సాత్వికత లేదు అతనిలో. అదే భావంతో, ఏదో స్వార్థంతో కూడుకుని ఆ భోజన పదార్థం అందరికి ఇష్టం. నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా నాకు అనుకూలంగా ఉండాలి, నేను ఎలా చేస్తే నాకు నన్ను విరోధించకూడదు అనే భావంతో ఉన్నాడనమాట. అందుకే శ్రీకృష్ణుడు ఇతనిలో బుద్ధి అనేది సాత్వికత లేదు, అందుకే అతని ఇంట్లో భుజించకుండా విడుదు ఇంట్లో, ఎందుకంటే విడుదు అనే వ్యక్తి ఏదైతే ఉన్నదో మంచి సాత్వికమైన వ్యక్తి అనమాట. కాబట్టి అతని ఇంట్లో పూజిస్తాడనమాట. అంటే మనం తిన్న ఆహార పదార్థాలను బట్టి మన మనసు తయారవుతుంది. వాళ్ళు అందుకే శ్రీ భీష్మ పితామహుడు శయ్య మీద పడి ఉన్నప్పుడు చనిపోయేటప్పుడు ఏం చెప్పాడంటే, ఇంతవరకు అర్జునుడు కొట్టిన బాణాలతోటి ఆ రక్తం అంతా నాకు వెళ్ళిపోయింది, అప్పుడు ఎందుకు నువ్వు అధర్మం ద్రౌపదిని అవమానించినప్పుడు, అలాగే అధర్మం అన్యాయం చేసినప్పుడు ఎందుకు నువ్వు భీష్మ పితామహుడు ఒక్క నేను దాన్ని దండించింటేనా, నీకు ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది, ఆ యోగ్యత కూడా ఉందన్నమాట. అంత శక్తివంతుడు, బలవంతుడు. ఒక్క వ్యక్తిని నష్టం చేసింటే ఈ మహాభారతం ఎంత పెద్ద యుద్ధం జరిగేది మాట. ఒక వ్యక్తి, అధర్మ వ్యక్తి వల్ల ఇంత పెద్ద మహా వినాశం చేసి పెట్టుకున్నామట. ఎందుకు చేయాలంటే, అప్పుడు ఒక మాట ఉంటున్నమాట, ఆ దుర్యోధనలో ఉంటూ ఆ ఇంట్లో ఉంటే, ఎందుకంటే ఒక ప్రతిజ్ఞ తీసుకున్నామాట. వాళ్ళు ఒకసారి మాట ఇచ్చినంటే కట్టుబడి ఉంటాడు, ప్రాణం పోయినా సరే మాట తప్పనమాట. ఆ కురుకులకి నేను రక్షణగా ఉంటా అని చెప్పి మాట ఇచ్చాడు, ఆ మాట కొరకు అట్లా ఉన్నాడు. కానీ అక్కడ దుర్యోధన కారణంగా
ఆ తిన్న ఆహార పదార్థాలను బట్టి తిన్న ఆహారం రసం అంతా కూడా రక్తంగా మారిపోయి ఆ రకం బుద్ధిని కూడా అదే విధంగా చేసింది. అంటే వాళ్ళకి ఆ శక్తిని లేకపోయింది. అంటే అధర్మ చేసినప్పుడు ఏం అనలేకపోయామాట. అన్ని వివసంగా అంటే దానికి నిర్బాధ్యుడు అయిపోయారన్నమాట. ఏం చెప్పలేకుండా ద్రోణాచార్యుడు భీష్మ పితామహ ఏం అనలేక అపమానం చదువుతున్నా అధర్మ చదువుతున్నా. ఎందుకంటే ఆ దుష్ట భోజనంతో అంటే దుష్టమైన స్వభావంతో యుక్తమైనటువంటి ఆహార పాలు తీసుకునే బట్టి నా బుద్ధి దుష్టంగా మారిపోయింటే ఏం చెప్పలేకపోయి ఏం చేయలేకపోయి అన్ని ఉన్నా కూడా ఆ విషయం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పట్టుకుంటాడంట తాను కూడా పట్టుకొని తింటాడంటప్ప. అస్తు కాబట్టి మనం తినిసిన ఆహారం అనేది ఉత్తమాతి ఉత్తమ వ్యక్తి కూడా ఉండాలన్నమాట. అది కూడా మనకు అదే యుక్తం అంటే భావనాతీతంగా ఉండాలన్నమాట. అందుకే మనం ఎవరైనా మన ఆహారానికి శ్రద్ధ భక్తిపూర్వకంగా మనం భోజనానికి ఆహ్వానించినప్పుడు మనకు శ్రద్ధ భక్తితో ఆహ్వానిస్తుంది. వాళ్ళకి నిజంగా ఇవ్వాలనే భావంతో మనకు పిలుస్తున్నాం అనుకోండి. అటువంటప్పుడు మనకి నిజంగా ఆకలి లేకపోయినా అటువంటి శ్రద్ధ భక్తి కలిగిన వ్యక్తికి వెళ్ళి ఆహారం భుజించవచ్చు అనమాట. ఆకలి లేకపోయినా అటువంటి వ్యక్తి తినాలన్నమాట. కానీ ఒక వ్యక్తి మనం బలవంతంగా పెడుతున్నా కానీ ఆ భావంతో పెట్టలే వచ్చలే ఏదో పెట్టాలి అని ఏదో మనసు చంపుకుంటూ బలవంతంగా పెడుతున్నామట. అటువంటి వ్యక్తిలో మనకి ఆకలినే తినకూడదు. మంచినీళ్ళు తాగానే వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ తినకూడదు అనమాట. ఎందుకంటే ఆ దోషపూరితమైనటువంటి భావనాతీతంగా లేనటువంటి ఇచ్చిన ఆహారం తీసుకుంటే అవుతుంది ఆ మనసు దూషితం చేస్తుందన్నమాట. అది పాపాన్ని చేస్తుందన్నమాట. అందుకే అటువంటి వ్యక్తిలో శ్రద్ధ భక్తి లేనటువంటి వ్యక్తి ఇంట్లో భూమించడం అనేది శ్రేష్టకరం కాదు. అది దోషాన్ని ఇస్తుంది. దోషపూరితమైన మనసునే ఉత్పన్నం చేస్తుంది. కానీ శ్రద్ధ భక్తి పూర్వకంగా నిజంగా ఇవ్వాలి నిజంగా చేయాలనే భావన వ్యక్తి దగ్గరికి వెళ్ళామంటే అది నీకు ఉత్తమత చేస్తుంది, ఉత్తమ సంస్కారం చేస్తుంది, ఉత్తమ భావన ఉత్పన్నం చేస్తుంది అన్నమాట. దానివల్ల అది పుణ్యం ఫలప్రాప్తి కలుగుతుంది. అతనికి ఇస్తుంది, నీకు కూడా ఇస్తుంది అన్నమాట. ఉత్తమ సంస్కారం చేస్తుంది అన్నమాట. అందుకే ఈ రకంగా మనం భావంతో యుక్తమై మనం ఇస్తూ ఉండాలి. ఈ విషయంలో మనం దుర్యోధను ఇంట్లో కాకుండా శ్రీకృష్ణుడు విడుదల ఇంట్లో వెళ్ళి భోజనం చేసి అక్కడ యుద్ధంలో పాల్గొంటా అంటే ఆ సమావేశంలో పాల్గొని దాని గురించి మాట్లాడతానమాట. అస్తు చూడండి భాషను చూడండి. అర్థాంతరం అంటే ఏంటి దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ఎత్కలు భోజ్యం అంటే ఉపభోజ్యం పదార్థం ఏదైతే ఉందంటే ఉపభోగం చేసే పదార్థం ఏదైనా కావచ్చు. ఉపభోజ్యం వా స్వార్థ పదార్థం చ అర్థ అంటే అది స్వార్థ నీ కొద్ది కావచ్చు ఇతరుల కొద్ది కావచ్చు ఏదైనా కావచ్చు. నువ్వు ఉపయోగించుకున్నా ఇతరులు ఉపయోగించు ఏదైనా కానీ ఎలాగైనా ఎలా కూడా ఉపయోగించుకున్నా కూడా స్వార్థ పదార్థం చ అర్థాంతరం అంటే భిన్నంగా. అప్పుడు శాస్త్రం అంటే అది నీకైనా ఇతరులకైనా అది అర్థాంతరంగా ఉంది. అది నువ్వు ఉపయోగించుకో ఇతరులకు ఉపయోగించుకోవడానికి నువ్వు ఏదో ఎట్లా ఉన్నా కూడా అది అర్థాంతరం అంటే శాస్త్ర అనుమోదితం. అంటే శాస్త్రం అనుమోదించిన విధంగా శాస్త్రము ప్రేరేపించే విధంగా ఉండాలి. శాస్త్రానుమోదితం రూప రస గంధ స్పర్శవత్ అంటే ప్రోక్షితం అభ్యుక్షితం. ప్రోక్షితం దాన్ని ఓపెన్ చేసి అభ్యుక్షితం సదపి అలా ఉన్నప్పటికీ కూడా అంటే ఉత్తమంగా శాస్త్రానుకూలంగా ఉన్నప్పుడు కూడా భోగ్య పదార్థం అయితే ఉందో సదపి అంటే విశేషంగా శుద్ధి చేయబడినప్పుడు కూడా శుద్ధంగా ఉన్నప్పుడు కూడా శ్రేష్టంగా ఉన్నప్పుడు కూడా భావదోషయుక్తం కానీ భావన దోషం ఉన్నమాట. ఇచ్చేటువంటి వ్యక్తి దోషం ఉన్నమాట. పదార్థం ఉత్తమైందే, పదార్థం శ్రేష్టమైందే, ధనం శ్రేష్టమైందే, కానీ ఆ ఇచ్చేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతను దోషపూరితమై ఉన్న భావంతో యుక్తమై ఉన్నాడు అన్నమాట. భావదోషయుక్తం అంటే భావనలో దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తదపి భవతి అశుచి అది కూడా దోషపూరితం అవుతుంది. ఆ ఉత్తమ పదార్థం దోషయుక్తంగా మారిపోతుంది. నీకు ఉత్తమ సంస్కారం ఉత్తమ బుద్ధి ఉత్తమ శక్తిని ఇవ్వదన్నమాట. అది దోషపూరితం అవుతుంది. అందుకే భావదోషయుక్తం తదపి భావనా దోషంతో యుక్తమైనప్పుడు తదపి ఏమవుతుందంట అది తదపి భవతి అశుచి అవుతుందంట అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అనమాట. అందుకే పూర్వం భావదోషో మన పూర్వం చెప్పుకున్నాడు ముందు. పూర్వం భావదోషో అంటే అభిషేచనాదినం కర్మణం చరిత్రానాం ఉక్త. ఇప్పుడు అభిషేచ కర్మ చరిత్ర గురించి మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నామట. అభిషేచనాది అంటే అభిషేచనం ఉపశేచనం గురుకుల వాసం చెప్పుకున్నాం కదా కొన్ని ఉదాహరణలు అదృష్ట కర్మల గురించి. భావదోషో అభిషేచనాదీనాం కర్మణం చరిత్రానాం ఉక్త. చరిత్రల గురించి వ్యక్తుల గురించి కొంచెం చెప్పుకున్నామట. అట్లా అంటే అక్కడ ఏంటి కర్మల గురించి చెప్పుకున్నామట. అక్కడ పైన మనము మనం చేయాల్సిన కర్మ చెప్పు. ఇక్కడ మనం భోజ్య పదార్థం అని గురించే పదార్థం చెప్పుకుంటామట. అట్లా ఉపభోజ్య వస్తున్నాం భావదోషేణ అశుచిత్వం ఉచ్యతే. ఏంటి భావదోషేణ అశుచిత్వం ఉచ్యతే. అక్కడ మనం పైన చెప్పిన సూత్రంలో మనం కర్మలు ఏవైతే అక్కడ కర్మ చెప్పుకున్నాం, కర్మ దోషం చెప్పినాం. ఆ కర్మ చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఫలితం ఎలా ఉంటుంది ఆ దాని చెప్పుకున్నాం. సాక్షాత్ ప్రత్యక్షంగా భోజ్య పదార్థాలు మనం గ్రహించే పదార్థాలు ఏవైతే వాటిలో దోషం చెప్తున్నామట.
అది పైన కూడా ఇదే దోషం మానసికంగా, భావనాత్మకంగా లేకుండా అది కూడా పరిణామంలో అదే విధంగా దోషం వస్తుందని చెప్పాం. ఇక్కడ ప్రత్యక్షంగా భుజించే పదార్థాలు కూడా భావనాతీతంగా లేవనుకోండి, శ్రద్ధాపూర్వకంగా లేవనుకోండి, అవి ఏమవుతుందంటే దోషపూరితం అవుతాయి. వస్తువు పదార్థం శ్రేష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ భావన శ్రేష్టంగా లేదనుకోండి, అది కూడా దోషపూరితం అవుతుంది. వ్యక్తి అయినా, వ్యక్తి యొక్క విచారమైనా, వస్తువైనా, పదార్థమైనా అది భావనాత్మకంగా ఉండాలి అని ఇక్కడ మనకు స్పష్టంగా వస్తువు ఇక్కడ భోజ్య పదార్థ విషయంలో స్పష్టంగా చెప్పడం అనమాట. అందుకే అత్ర భోజ్య అంటే ఉపభోజ్య వస్తువునాం, ఉపభోజ్య వస్తువులు, ఉపయోగించే వస్తువులు, ఆహార పానీయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో భావదోషేణ, భావన అంటే దోషంలో భావన అంటే దోషపోయిన భావన ఉందనుకోండి, భావదోషిన అశుచిత్వం ఉచ్యతే. ఆ శుచి కలుగుతుంది అంటే అపవిత్రత అందులో విద్యమానంగా ఉంటుంది. అపవిత్రత కారణంగా మనం తీసుకున్న ఆహార పానీయాలు లేవచ్చు, రసరక్త మాంసాలు కూడా అవి కూడా దోషపూరితం అవుతుంది. దోషపూరితమైనప్పుడు, దోషపూరిత బుద్ధి ఉన్నప్పుడు మన బుద్ధి స్ఖలిస్తుంది, దోషయుక్తంగా పనిచేస్తున్నమాట. ఆ బుద్ధి సాత్వికంగా పనిచేయమాట. ఎప్పుడు వచ్చి మనసులో ఏ బుద్ధి లేకూర్చుంటుందో అన్నమాట. వినాశకాలే విపరీత బుద్ధి అంటాం కదా, అని బుద్ధి మనకు అన్ని తెలిసి కూడా మనం తప్పు చేస్తామట. ధర్మరాజు యుధిష్ఠిరుడు ఏం చేశాడు? వినాశకాల విపరీత బుద్ధి అన్నట్టుగా ఆయన అన్ని తెలుసుడు. మంచి ధర్మరాజ ఆయన ఆ పాచికలాడితే ఎలా ఉంటుంది, అది లాస్ట్ కి ద్రౌపదిని కూడా ఆ పందెంలో ఓడిపోయాడు అనమాట. అంటే ఒకసారి దాంట్లో వ్యసనంలో ఇరుక్కపోయినప్పుడు వ్యక్తిని ఎంత లోతు తీసుకువెళ్తుందో మనం చిన్నమాట, అంత మత్తులో మైకంలోకి వెళ్ళిపోతామట. ఏమి ఆ పంచి దోష భావన అశు శుచి వ్యక్తులతో కూర్చున్నప్పుడు, సాంగత్యంలో ఉన్నప్పుడు మన బుద్ధి కూడా అలా కుటిలంగా మారిపోతున్నమాట. అప్పుడు ఏం చేస్తాం, మనకి బుద్ధి పని చేయమాట. కాబట్టి ఆ రకంగా ఒకసారి పరిస్థితిని బట్టి అలా మారిపోతుంటుంది. కాబట్టి మనం సాంగత్యం అనేది మన స్థితి పరిస్థితి అనేది మన ఆహార పదార్థాలు అనేటివి మనం ఏం తీసుకున్నా అన్ని శ్రేష్టంగా ధర్మపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ఉండాలి. అటువంటి కర్మలు చేసినప్పుడు, అటువంటి పదార్థాలు స్వీకరించినప్పుడు ఏమవుతుంటే అన్ని కూడా ఉత్తమంగా ఉంటాయి, శ్రేష్టంగా ఉంటాయి. కర్మలైనా పదార్థాలైనా అన్ని ఈ రెండు బాగున్నప్పుడు ఏమవుతుంటే మన జీవనం యొక్క శైలి, జీవనం యొక్క పద్ధతి కూడా అన్ని వ్యవస్థితంగా ఉంటాయి. మన జీవనంలో సుఖంగా, సంతోషం కూడా ఉండవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న విషయాలు మనం ఆత్మావలోకనం చేసినప్పుడు, ఆత్మావలోకనం చేసినప్పుడు, ఆత్మ నిరీక్షణ, ఆత్మ పరీక్షణ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఏది భావనాతీతంగా ఉంది, ఏది ఉత్తమంగా ఉంది, ఏది శ్రేష్టంగా ఉంది, మనం చేసే కర్మ ఏంటి, మనం చేసే ఆ అకర్మ ఏంటంటే అకర్తవ్యం ఏంటి, మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ మనం చేసే కర్మలు మనకు తెలుస్తూ ఉండాలి. ఒకసారి మనం చేసే కర్మ మనకే తెలియాలంట. అని చేసి అయిపోయిన తర్వాత, అని జరిగిపోయిన తర్వాత, ఓ నేను ఈ పాపం చేశాను, ఈ తప్పు చేసినా, ఈ పొరపాటు చేసినా బాధపడుతూ ఉంటామట. అంటే మనం ఏం చేసినా ఎందుకు మనం తెలియకుండా చేయమంట. ఒక్కోసారి మత్తులో, మైకంలో ఉన్నప్పుడు మన బుద్ధి మనం ముందు ఏం చేసామో, ముందు చేసిన ప్రకారం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మర్చిపోతామట. అని మర్చిపోయి అంటే ఆ భావనలో ఉండం కాబట్టి దోషపూరితంగా ఉంటాం కాబట్టి ఆ తప్పులు చేసి తప్పు చేసుకుంటూ మనం సంతోషంగా మన దుఃఖాన్ని మనం కోరి తెచ్చుకుంటాం. దుఃఖాలు ఏం పుట్టుకత ఏం రావు. పరమాత్మ నీకు పుట్టుకతనే జాతి ఆయు భోగు ఎవరికి ఎంత ఇవన్నీ ఇచ్చేసిండ, మళ్ళీ నేను వెంట పెట్టుకుని రావన్నాడు. అది కాల ప్రభావ కారణంగా మనం కొన్ని కర్మలు మనం చేసిన ప్రత్యక్షంగా ఏమి చేయలేదు, తెలియకపోయినా మనకు జన్మపూర్వకంగా ఏదైనా వచ్చిందనుకోండి, అది మనకు ప్రారంభంగా తీసుకుని దాన్ని అనుభవించాలి, కానీ దాంట్లో బాధపడాల్సిన అవసరం అనమాట. కానీ ఇప్పుడు వర్తమానంలో మనకి ఏం లేకపోతే కొత్త క్రియేట్ చేసుకోవడం ఏంటంటే, మనము దోషపూరితమైన కర్మలు చేయడం వల్ల, దోషపూరితమైన ఆహారం తీసుకోవడం వల్ల, దోషపూరితమైనటువంటి వ్యక్తుల మధ్య సంపర్కంలో ఉండటం వల్ల ఇవన్నీ కూడా కలుస్తూ మారిపోతాయి. బుద్ధిలో మార్పు వచ్చేస్తుంది, మన శక్తిలో మార్పు వస్తుంది, మన కర్మలో మార్పు వస్తుంది, మన వ్యవహారంలో మార్పు వస్తుంది, అన్ని మార్పు వస్తాయి. కాబట్టి మనం ఏం చేసినా కర్మ వ్యవస్థితంగా ఉండాలి. మనం కొన్ని వెంటనే ఫలితాన్నిచ్చే కర్మలు చేసినా, కాలాంతరంలో ఫలితాన్నిచ్చే కర్మలు చేసినా, ఏ చేసినా మనకు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఏముంది. ఇప్పుడు మనం చెప్పాం దిశల్లో ఇక్కడ కర్మ చేయాలని చెప్పుకున్నామాట. మనం అదృష్ట కర్మ చెప్పాం. ఏముంది, ఎక్కడ కూర్చొని యజ్ఞం చేస్తే ఏముందండి, ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తే ఉంది, ఎక్కడ కూర్చొని మనం ఏ కర్మ చేస్తే ఉంది అని ఎలా అంటే ప్రతి కర్మకు ఒక వ్యవస్థ, ఒక విధి ఉంటుంది, ఒక నియమం ఉంటుందన్నమాట. నియమానుకూలంగా పనిచేయాలన్నమాట. ఎవరు చూడలేదు, ఏమవుతుంది, ఎలా చేస్తే ఉందని ఉపేక్ష భావంతో అశ్రద్ధాపూర్వకంగా చేస్తే ఆ కర్మ అది ఫలించదన్నమాట. అందుకే ఈ విషయంలో నేను ప్రత్యక్షంగా ఇక్కడ దోదపల్లి ప్రభాకర్ శర్మ గారు, అక్కడ నేను కాలేజీలో పనిచేస్తాను. ఆయన ఒక్కోసారి కార్యక్రమం చేసినప్పుడు ఏమవుతుంటే అక్కడ వ్యక్తులు కూడా ఒక్కోసారి ఉండదన్నమాట. ఎవరు చేయకపోయినా, ఎవరు లేకపోయినా ఒక్కోసారి అంటే పరిస్థితిని బట్టి సరిగా రాదన్నమాట. మన పెద్ద కార్యక్రమం చేసినా కూడా మనం, కానీ ఎవరు చేయకపోయినా మనం చేసే కర్మ దేవతలు చూస్తున్నారు, అంటే ముక్తాత్మలు చూస్తున్నారు. మనం చేసే కర్మ శ్రేష్టంగా ఉండాలి. ఇక్కడ ఒకరిద్దరు ముగ్గురు ఏముంది అందరికీ ఈ వ్యవస్థ చేయాలన్నా, ఈ రకంగా చేయాలన్నా అని కాదనమాట. మనం ఏం చేసినా కర్మ వ్యవస్థితంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అక్కడ మనం చేసే కర్మ దేవతలు, ముక్తాత్మలు, పరమాత్మ చూస్తున్నాడు. నీ కర్మలో నీ అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. మన మనసు సంతోషం, మనం చేసే కర్మ శుద్ధంగా పవిత్రంగా ఉండాలి అనే భావంతో చేయాలన్నమాట. ఏ చేసినా ఒకరి కోసం కాదు, నేను చేసే కర్మ ఎలా ఉంది, శుద్ధంగా, పవిత్రంగా, నిర్మలంగా ఉందా లేదా, అటువంటి విషయాన్ని ధ్యానపూర్వకం చేయాలన్నమాట. అటువంటి కర్మను ఆయనలో ఎక్కువ చూసామన్నమాట. అంటే ప్రత్యేకంగా చాలా మంది ఏం చేస్తామంటే 10 మంది వచ్చినప్పుడు మనం చేయొచ్చండి, ఆ 10 ఇద్దరికి ఏం చేయాలండి, ఉపేక్ష ఉంటుందన్నమాట. అంటే నువ్వు
ఆ సందర్భాన్ని బట్టి మనం వ్యయం చేసుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి, అది వేరే విషయం. కానీ మనం ఇంత ఎక్స్‌పెక్ట్ చేసాం, ఇంత ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మరి ఆ రకంగా ఊహించిన విధంగా కాలేదనుకోండి, అది మధ్యలో మనం ఆ నిర్ణయం మార్చుకొని, సరే ఎలా ఉంది, ఏదో పని చేస్తే సరిపోతుంది, పని జరిగిపోతే సరిపోతుంది అని చెప్పి మనం అక్కడ మనసు మార్చుకోవద్దు. సంకల్పాన్ని తెగ్గొట్టుకోకూడదు. సంకల్పాన్ని, వికల్పాన్ని మనం మార్చుకోకూడదనమాట. మనం ఏం చేసినా అది పవిత్రంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. మనం చేసే ప్రతి కర్మను దేవతలను చూస్తున్నారు అనే భావంతో చేయాలి. శుద్ధంగా చేయాలన్నమాట. ఒకరి కోసం కాదు. నేను నా కోసం, నేను ఆత్మ సంతోషం కోసం చేస్తాం. 10 మంది కోసం కాదు. నా ఆత్మ సంతుష్టంగా ఉంటే అది ఆ దేవతలు కూడా సంతోషిస్తారు. ఆ ముక్తాత్మ సంతోషిస్తదు. ఆ పరమాత్మ సంతోషిస్తాడు. మనమే సంతోషంగా లేదనుకోండి, ఉపేక్ష మనతో మనం అంటే అసంతుష్టంగా ఉండి పని చేస్తున్నాం అనుకోండి, అది నీకు సంతోషనివ్వదు. ఏం చేసినా మనం మంచి చేస్తున్నాం అంటే అది మంచిగానే భావన చేస్తున్నావు. నీ సంతోషం కొరకు 10 మంది సంతోషం కొరకు చేస్తున్నావట. కాబట్టి అటువంటి ఎల్లప్పుడు మనం ఏం చేసినా, ఎక్కడ ఉన్నా, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడకపోయినా నేను చేయడం వరకు నా కర్మ నేను పరమాత్మ సాక్షిగా, దేవతను సాక్షిగా పెట్టుకొని చేస్తున్నాను. కానీ నేను చేసిన కర్మ నేను వ్యవస్థితంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇచ్చేది అయినా తీసుకునేదైనా అని ఆహ్, ఒక వేదానుకూలంగా, శాస్త్రానుకూలంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, సత్యయుక్తంగా ఉండాలి. పుణ్యయుక్తంగా ఉండాలి అనే భావన చేయాలి. కాబట్టి మనం ఎవరి కోసం చేయమన్నమాట. నీ కొదుకు నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎలాంటి భావనతో చేస్తే, ఎలాంటి ఆహ్, బుద్ధితో యుక్తమై చేస్తే అదే సంస్కారము నీలో పడుతుంది. అది నువ్వు ఉన్నా, నువ్వు చేయకపోయినా, ఒకరు ఉన్నా, ఒకరు లేకపోయినా, ఎలా చేసినా ఆ కర్మ యొక్క ప్రభావం నీ మీదే పడుతుందన్నమాట. కాబట్టి మనం చేసాక మన మీద మన ప్రభావం పడినప్పుడు మనం ఎలా ఉండాలి? అని వ్యవస్థితంగా, సక్రమంగా, వ్యవస్థితంగా చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు మన బుద్ధి వ్యవస్థితంగా, ఉత్తమంగా ఉండి, మన సంస్కారం కూడా ఉత్తమంగా పడుతుంది కాబట్టి, బుద్ధి ఉత్తమంగా ఉంటుంది కాబట్టి, అన్ని శ్రేష్ఠ కర్మలు చేస్తాము. శ్రేష్ఠమైన విచారాలు, శ్రేష్ఠమైన ఆలోచనలు మనలో వస్తాయి. ఇంకా పరమాత్మ మనల్ని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తున్నాడన్నమాట. మన గురువులు, పెద్దలు, సంసారం చాలా రకాలుగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉందన్నమాట. కానీ మనం దాన్ని గ్రహించే శక్తి, గ్రహించేటువంటి సామర్థ్యం మనలో ఉండాలన్నమాట. మన చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల మధ్య, కుటుంబంలో ఉండే వ్యక్తుల మధ్య, సమాజంలో ఉండే వ్యక్తుల మధ్య ఉంటూ చాలా విషయాలు ప్రతి నిత్యం, ప్రతి సెకండ్ నేర్చుకుంటూనే ఉంటున్నామన్నమాట. అంటే మనం చేసే కర్మలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, దోషపూరితంగా ఉన్నాయా, పవిత్రంగా ఉన్నాయి, ధర్మబద్ధంగా ఉన్నాయి, ప్రతి ఆత్మావలోకం చేసుకుంటున్నామట. అవన్నీ మనకు అర్థం అవుతాయన్నమాట. ఒకసారి మనకు వ్యసనాల్లో స్వార్థంతో, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలతో యుక్తమైనప్పుడు ఏమవుతుంటే మనం చేసే కర్మలు మనకి కనిపించామట. అంటే మనకు తెలియకుండా జరిగిపోతుంది. తెలియకుండా అది కాలాంతరంలో పరిణామం వచ్చినప్పుడు అప్పుడు బాధపడుతూ ఉంటాం. ఇది తప్పు చేశా అని చెప్పి. కాబట్టి అటువంటి స్థితి ఉండకుండా ఉండడం అంటే మనం ఏం చేయాలంటే, మనం ఏ కర్మ చేసినా శ్రద్ధ, భక్తి పూర్వకంగా ఆ దేవత సాక్షిగా ఉంటుకుంటూ నేను నా కర్తవ్యం పూర్తిగా చేయాలి అనే భావంతో చేసినప్పుడు అది నీకు ఉత్తమ ఫలితాన్ని, ఉత్తమ సంస్కారాన్ని, ఉత్తమ గతిని ఇస్తుంది. నీకు ఈ సంసారంలో ఉంటూ సుఖంగా ఉంటావు. ఈ ఎవరైనా ఈ సంసారంలో సుఖంగా సంతోషంగా ఉండే రాని వ్యక్తి, అటువంటి వ్యక్తి మోక్షాన్ని కూడా అర్హుడు కాడండి. మోక్ష ప్రాప్తం పొందుడు. ఇక్కడ ఉండే జనుల మధ్య, ఇక్కడ ఉండే వ్యక్తుల మధ్య సరిగ్గా సమన్వయపూర్వకంగా ఉండలేకుండా ఉన్నా అనుకోండి, అటువంటి వ్యక్తి అంత శీఘ్రంగా ముందుకు వెళ్ళామట. ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే 10 మంది మధ్య మనము సమన్వయంగా ఉండలేకుండా సామరస్యం మహోదయ వినిపించట్లేదు మహోదయ.